రుణమాఫీలో ఇంత పోయింది ఇంత జరిగిందని మొన్న తమ్ముడు పసుపు కుంకుమ నీ మొగం పసుపు కుంకుమ ఇప్పుడు 5 ఏళ్ళు అనిపడి ముందే వచ్చిందిరా పసుపు కుంకుమ ఏమికుండా ఇప్పుడు ముద్దాయిలు అయినారా పసుపు కుంకుమ ఇప్పుడు సిగ్గు లేదు నేను చెప్తున్నా ఈ రోజు దింపుడు కల్లా ఇంకాడుంది మోడీ పరిపాలన చంద్రబాబుది దింపుడు కల్లం అంటే సచ్చి శవమై మనం తీసుకుపోయేటప్పుడు దింపుడు కల్లం కాదు ఇంత పెరుగన్నం పెడతారు పెరుగన్నం పెట్టి చూస్తారు లాస్ట్ ఓ తెలుగుదేశం 3 సార్లు వచ్చినా అది లేచే పరిస్థితి లేదు అంతగా బీజేపీ దింపుడు కల్లం కాడ మోడీ వచ్చినా అది పెరుగన్నం పెట్టినా లేచేది లేదు దింపుడు కల్లం కాడ పసుపు కుంకుమలు దింపుడు కల్లం కాడ 6,000 రైతుకు ఇస్తున్నా ఈ రోజు పసుపు కుంకుమకు ఇచ్చినటువంటి డబ్బు కమిషన్ల కింద పోతారు బ్యాంకుకు పోతే పాత బాకీలు పట్టుకుంటా ఉన్నారు మోడీ 3 కంతులు వేస్తారంట ఒక కంతు వేస్తాడు ఇప్పుడు వేసినాడు ఇంకా 2 కంతులు చచ్చిపోయిన ఎక్కేస్తారు మీరు రాజకీయంగా సచ్చినట్టు సచ్చినోడు వేసేది ఏముందో వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి